ఒక్క నిమిషం ఆగండి. శ్రీశైలానికి మీరు చాలాసార్లు వెళ్ళి ఉంటారు. కాని ఈ ఒక్కచోటుకు వెళ్లారా? ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం అడుగడుగునా ఆధ్యాత్మికత నిండిన క్షేత్రం. భ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయం శతాబ్దాలత చరిత్రను తనలో దాచుకుంది. ఈ పవిత్ర నేలపైనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుపెట్టాడు. 1677వ సంవత్సరం 30,000 అశ్వసైన్యాన్ని వెనుక వదిలి ఒంటరిగా గుర్రంపై అడవులగుండా వచ్చాడు ఆ వీరుడు. అతను ఒక రాజు. అతను ఒక యోధుడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించి 10 రోజులపాటు ధ్యానంలో మునిగిపోయాడు. ఆ ధ్యానంలో భ్రమరాంబదేవి అనుగ్రహం పొందాడని చెబుతారు. అమ్మవారు ప్రత్యక్షమై ధర్మాన్ని రక్షించేందుకు దివ్య ఖడ్గాన్ని ప్రసాదించారని విశ్వసిస్తారు. ఆ క్షణం ఒక యోధుని సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఆ మహాయోధుని స్ఫూర్తిగా నిర్మించబడిన శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇప్పటికీ శ్రీశైలంలో మీకోసం ఎదురుచూస్తోంది. 12 అడుగుల కాంస్య విగ్రహం, శివాజీ జీవిత విశేషాలు, చరిత్ర మీ ముందే సజీవంగా నిలుస్తుంది. నల్లమల అడవుల నడుమ వెలసిన ఈ పవిత్ర శ్రీశైలం క్షేత్రం భక్తి, చరిత్ర, వీరత్వానికి ప్రతీకగా నిలిచింది. భ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆశీస్సులతో ఈ నేలపై ప్రతి అడుగూ ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ఒక్క చోటును మాత్రం మిస్సవ్వకండి. జై శివాజీ, జై భవానీ, హర హర మహాదేవ్.